ఈరోజు మా ప్రీ స్కూల్ పిల్లలకు సంక్రాంతి పండుగ గురించి చెప్పబోతున్నాను. హాయ్ పిల్లలు, గుడ్ మార్నింగ్ పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు, మీకు చాలా పండుగలు పేర్లు తెలుసు, చాలా పండుగలు చేసుకుంటాం. కానీ ఇప్పుడు మనకు రేపు ఎల్లుండి తర్వాత మనకు సంక్రాంతి పండుగ వస్తాం. తెలుసా మీకు? ఏం పండుగనైనా? వెరీ గుడ్. ఈ సంక్రాంతి పండుగని మొత్తం కూడా భారతదేశ వ్యాప్తంగా చాలా ఘనంగా జరుపుకుంటున్నాం అన్నమాట. ఈ సంక్రాంతి అనేది ప్రతి సంవత్సరం జనవరి 13, 14, 15 మొట్టమొదటి రోజు మనకు ఏమొస్తుంది? భోగి పండుగ రోజు అందరూ ఉదయాన్నే 3 గంటలకు నిద్ర లేసి మొత్తం కట్టెలు మంటలు, భోగి మంటలు తెలుసా మీకు? మన ఇంట్లో ఉండేవి కూడా చాలా పాత వస్తువులు మీ ఇంట్లో ఉంటాయి కదా, చేపలు రకరకాల, తర్వాత వచ్చి పరకట్లు, తర్వాత వచ్చి చాటలు, ఇవన్నీ కూడా ఏమేమి వేస్ట్ మన ఇంట్లో పెట్టుకొని ఉన్నామో అవన్నీ పెద్ద పెద్ద కట్టెలు తుండ్లు తెచ్చి వీధుల్లో మన ఇంటి దగ్గర మనం ఉదయం లేస్తాను. ఆ రోజు భోగి మంటలు వేస్తాం. తెలుసా పిల్లలు మీకు? ఎందుకు ఈ సంక్రాంతి పండుగ చేసుకుంటామంటే నాన్న, సంవత్సరం అంతా రైతులు తెలుసు కదా, మన అమ్మ మన నాయనలు కూడా కొంతమంది పంటలు పండిస్తున్నారు కదా. ఏం పంటలు? వడ్లు, అర్థమైందా? ఇంకా రాగులు, జొన్నలు, రకరకాల పంటలు పండిస్తూ ఉంటారు. కానీ ఈ సంక్రాంతికి కొత్తగా వడ్లు మళ్ళీ చూసారా మీరు ఎప్పుడైనా? వడ్లు పండుతాయి. వడ్లు పండిన తర్వాత వాటినన్నిటినీ కూడా మడుల్లో కోసి పండిన తర్వాత తెచ్చి వాములేసి, తర్వాత వాముల్లో వాటినన్నిటిని కూడా ట్లే పెట్టి ఆ తర్వాత కొడితే వడ్లు అవుతాయి. వడ్లన్నీ కూడా ఎండబెట్టి మూటలకేసి కొత్త వడ్లు వస్తాయి కదా నాన్న. అందుకని మనము పంటలు బాగా పండి కొత్తవి ఏవైతే వస్తాయో పంటలు, వాటికి జరుపుకుంటాం అన్నమాట పంటలు. అర్థమైతే పిల్లలు? అలాగే భోగి మంటలు అయిపోయిన రోజు, ఆ రోజు మీరందరూ కొత్త గుడ్డలు వేసుకుంటారా లేదా? వేసుకుంటారా అందరూ? అలాగే మరుసటి రోజు వచ్చి మనకు ఏం పండుగ వస్తుంది? కాదు నాన్న, సంక్రాంతి. ఆ రోజు మన చనిపోయినటువంటి పెద్దలకు అంత మన ఇంట్లో గుట్టలు పెట్టి ఆ రోజు పాయసము, వడ, అన్నము, సాంబారు, తాలింపులు, తర్వాత అప్పలాలు అవన్నీ చేసి మనము దేవుడి దగ్గర పెట్టి, మన పెద్దవాళ్ళు చనిపోయింటారే వాళ్ళకి గుడ్డలు పెట్టి, సాంబ్రాణేసి, పూలు పెట్టి అన్ని మనము మొక్కుకోని తర్వాత తింటామన్నమాట. ఆకులో మనం కూడా తిన్నాం కదా ఎప్పుడైనా? అరటాకులో తిన్నారా మీరు? అన్నము తిన్నారా లేదా? ఆ తర్వాత ఆ రోజు కూడా మనం అందరూ కొత్త గుడ్డలు వేసుకుంటాం. చాలా మంది మహిళలు ఆ రోజు భోగి పండుగ రోజు హరికథ దాస్ వస్తూ ఉంటాడు. మామూలుగా ఉదయాన్నే 3 గంటలకు లేసి ఇట్లా తల మీద గిన్నెలాగా పెట్టుకొని ఉండనే పంచలాగా కట్టుకొని, ఒక జుబ్బా లాంటిది వేసుకొని, కాళ్ళకి గజ్జలు కట్టుకొని హరికథ దాసు ఇట్లా వస్తూ ఉంటాడు. మనమందరం కూడా ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఆ గిన్నెలో మనము బియ్యము, ఒడ్లు ఏవైతే ఉంటాయో అవి వేస్తాం అన్నమాట. అర్థమైందా పిల్లలు? అర్థమైందా? అలాగే కోడి పుంజులు కూడా చాలా మంది ఈ సంక్రాంతి పండగకి కోడి పందాలాట ఆడతారు. చాలా ఊర్లలో కోడి పుంజుల్ని బాగా గిందలేసి బాగా సాకుతారు. పెద్దవైతే మీరు ఎప్పుడైనా చూసారా? మన ఇంటి దగ్గర కోళ్ళు కొట్లాడుకుంటాయి చూసారా? పుంజులు ఒకటి పోయేది, దానికో ముక్కుతో అది కొట్టేది, ఇంకో పుంజు వచ్చేది దాన్ని కొరికేదానికి పోయేది. అట్లా ఇక సంక్రాంతికి కోడి పందాలు కూడా ఆడతారనమాట. అలాగే సంక్రాంతి రోజు కూడా కొత్త బట్టలు వేసుకుంటారు. మహిళలందరూ కూడా, మహిళలు చిన్నపిల్లలు కూడా గొబ్బేలు ఆట ఆడతారు. తెలుసా మీకు? ఉండమ్మా, గొబ్బేలు ఆట ఆడతారా లేదా? ఎట్లంటే ఒక తట్టలో కొన్ని బియ్యం గింజలు వేసుకొని గౌరమ్మని పసుపుతో గౌరమ్మని చేసి, గౌరమ్మ గుడ్లు పెట్టి, గౌరమ్మ పువ్వు పెట్టి, రూపాయి 10 రూపాయలు వేసి ఆ గిన్నెలు ఎత్తుకొని పోయి ఇంటింటికి పోవడము, పోయి గొబ్బియ్యాలు పాట పాడతారు. గొబ్బియ్యలో గొబ్బియ్యలోనని
కడతారనమాట. చూసారా మీరు గొబ్బెలు కట్టేవాళ్ళని మీ ఇంటి దగ్గరకు వస్తున్నారా ఎవరైనా? ఇప్పటికే చాలా ఇళ్ళ దగ్గరకు వచ్చేసారు. అలాగే గొబ్బెలు కడతారు. ఆ రోజు పిల్లలు సంక్రాంతి రోజు వినాలి చదువుకు దేవుడికి మనము మొక్కేసిన తర్వాత పెద్దలు గుడ్డ పెట్టేసిన తర్వాత ఆ రోజు అయిపోతుంది నానా. నెక్స్ట్ వచ్చేది ఏమి? 3వ రోజు కనుమ పండుగ. ఏం పండుగ? కనుమ పండుగ రోజు మనం ఏం చేస్తాము? ఆ రోజు కూడా ఉదయాన్నే లేచి బాగా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని మన ఇంట్లంతా శుభ్రం చేసుకొని, అలాగే మన ఇంటికి ఇప్పుడు మనం అక్కడ వేసినా కదా మామిడి తోరణాలు కడతాము, పూలు పెడతాము. అలాగే పిల్లలు చెరుకులు కట్ చేసుకొచ్చి చెరుకులు సన్నగా కట్ చేసి అవన్నీ దారం పుట్టి బుడ్డలు కడతాము ఇంటి దగ్గర. అర్థమవుతుందా? ఆ రోజు పొంగల్ కూడా ఉండండి. కనుమ రోజు మన ఇంట్లో ఆవులు ఉంటాయి కదా, ఆవులు, ఎనుములు, ఎద్దులు, వాటినన్నింటినీ కూడా చెరువుల దగ్గర బాయిల దగ్గర తీసుకుపోయి ఆవులంతా శుభ్రంగా కడిగేసి కొమ్ములు, తోక, బొద్ద, దానికి పేడంతా అయిపోయింది, దాన్నంతా కూడా శుభ్రంగా కడిగి ఏమే అర్థమవుతుందా? వాటిని ఇవి ఉంటాయి కదా కొమ్ములు, ఆవుకి ఎన్ని ఉంటాయి కాళ్ళు? 4 కాళ్ళు ఉంటాయి, ఒక తోక ఉంటుంది, 2 కళ్ళు ఉంటాయి, ఒక ముక్కు ఉంటుంది, 2 కొమ్ములు ఉంటాయి, 2 చెవులు ఉంటాయి. అర్థమవుతుందా? ఆవులంతా శుభ్రంగా కడిగేసి చెరువు దగ్గర వాటిని తోడుకొచ్చింది. ఆవు కొమ్ములకి పెయింట్ వేస్తాం కదా కదా, ఆవు కొమ్ములకి పెయింట్ వేస్తాం కదా, వేస్తామా లేదా? ఆవులకి కొమ్ములకి పూలు పెట్టి ఆ తర్వాత బుట్టలు కడతామా లేదా? చూసారా? ఆవుకి ఇంటి దగ్గర బాగా శుభ్రంగా దానికి రకరకాల పూలు ఉంటాయి కదా, చూసారా? కంకణ, మినిమన పూలంతా దానికి కింద నుంచి పై వరకు కడుపుకి ఇదంతా కొమ్ములకి కడతామన్నమాట. చుట్టాము. ఏం చుట్టాము? రంగుల పూలతో బాగా దానికి గోపురం కూడా పెడతాం. కొమ్ములకి తల దగ్గర గోపురం పెడతాం, పెట్టేసి బాగా డెకరేషన్ చేస్తాం. చెరుకులు ఉంటాయి కదా, చెరుకులు తెచ్చి సన్నగా పిచ్చిలు చేసి వాటిని దారంలో కూర్చి ఆ చెరుకులు కూడా కడతామన్నమాట. మనం ఆవులకి, ఎనుములకి, ఎద్దులకి కట్టేసిన తర్వాత ఆ రోజు పొంగల్ పెట్టుకొస్తాం. మనం గుడి దగ్గర పోయి ప్రతి ఇంట్లో పొంగల్ పెట్టి కోడికి వస్తారు తెలుసా? ఎల్లం గుడి దగ్గర పలకలు కొట్టుకొని ఆ రోజు పలకలు కొట్టి ఆవులను తరుముకొని ఆ లాస్ట్ వరకు పోయి మళ్ళా అటు నుంచి మళ్ళా వస్తాం. అర్థమైందా? వచ్చి ఇక్కడ గుడి దగ్గర వినాయకుని గుడి దగ్గర ఆవులంతా నిలబెట్టి పూజలు చేస్తాం. అర్థమవుతుందా? చేస్తామా లేదా? మన బంధువులంతా పిలుస్తాము. ఆ రోజు మన ఇంట్లో పిండి వంటలు చేస్తాము. బాగా ఆ రోజు వడలు, పాయసము, అన్నం అన్ని చేస్తాము. ఆ రోజు మటన్లు, చికెన్లు కూడా ఉంటాయి. ఆ రోజు కనుమ పండుగ రోజు. అర్థమైంది? ఆ రోజు కూడా ఉదయ్ ఆ రోజు కూడా అందరూ గొబ్బెలు కడతారు. ఆ రోజు భలే ఉంటుంది, మన ఊర్లో భలే సంబరంగా ఉంటుంది, సూపర్ గా ఉంటుంది. మన ఇంటికి బంధువులు వచ్చింటారు, అందరూ భలే హ్యాపీగా ఉంటాం అనమాట. ఆ రోజు ఎవరు అడిగితే ఏమి ఉండవు ఏమంటాము ఆ రోజు సంక్రాంతి, మా ఇంట్లో సంక్రాంతి అంటే బంధువులు వచ్చినారు అని మనము చెప్తామన్నమాట. ఆ రోజు చాలా ఉత్సాహంగా ఉంటాం. కాబట్టి ఈ సంక్రాంతి పండుగ మనము 3 రోజులు జరుపుకుంటున్నాం. సోమ, మంగళ, బుధ, 13, 14, 15. మనకు అప్పుడు స్కూల్ లేదు కాబట్టి మనము ముందస్తుగా ఈరోజు సంక్రాంతి సంబరాలు బయటంతా మనం ముగ్గులు వేసినాం. రంగుల ముగ్గులు చూసారా? తోరణాలు పెట్టినామా, పూలు పెట్టినామా, ఇవన్నీ చేసుకుంటున్నాం. ఓకే పిల్లలు, బాగుందా? సంక్రాంతి గురించి చెప్పాను, పండుగ గురించి తెలుసుకున్నారా మీరందరూ?